సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. చియాన్ విక్రమ్ గారిది తంగలాన్ మూవీ, ఇంకా మనకి స్త్రీ 2 అండ్ అలాగే దాంతోపాటు మత్తు వదలరా పార్ట్ 2 ఇలా చాలా మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మరి ఫైనల్గా ఈ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మనకి ఈ మంత్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి డిమాంటీ కాలనీ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. G5లో మనకి ఈ మంత్ 27th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నారా రోహిత్ గారిది ప్రతినిధి పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి ఈ మంత్ 27th నుంచి ఈ మూవీ కూడా స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ ఇంకా దాంతోపాటు అమెజాన్ ప్రైమ్లో ఇంకో మూవీ కూడా రాబోతుందన్నమాట సెప్టెంబర్ 27th. ఈ మూవీ నేమ్ వచ్చేసరికి కొట్టు ఖాళీ. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి 27th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాజ్ తరుణ్ గారిది భలే ఉన్నాడే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈటీవీలో మనకి అక్టోబర్ మంత్ 3rd నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ అలాగే అదే డేట్న అదే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఇంకో మూవీని కూడా. మూవీ నేమ్ వచ్చేసరికి లీలా వినోదం. ఇది కూడా మనకి అక్టోబర్ మంత్ 3rd నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈటీవీ విన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చియాన్ విక్రమ్ గారిది తంగలాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీ చిన్న ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందనమాట. ఫైనల్గా మనకి అక్టోబర్ మంత్ 11th నుంచి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట నెట్ఫ్లిక్స్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 35 చిన్న కథ కాదు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి నివేత థామస్ గారు ఇంకా ప్రియదర్శి గారు అయితే మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది అక్టోబర్ మంత్ 4th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఆహా ప్లాట్ఫామ్లో. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో రాబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మత్తు వదలరా పార్ట్ 2. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి బాగానే రన్ అవుతుందన్నమాట. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి అక్టోబర్ మంత్ 11th నుంచి ఈ మూవీ చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాలుగాని టాకీస్. ఈ మూవీ మనకి సెప్టెంబర్ మంత్ 13th నుంచి స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది ఆహా ప్లాట్ఫామ్లో. కాకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూ అక్టోబర్ మంత్ 4th నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే శర్వానంద్ గారు కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీ కోసం చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు ఏంటి అనేది. దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా రావటం లేదు. మనకి ఇప్పటికే చాలా ఓటీటీ డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తూ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారనమాట. మరి దీనికి సంబంధించిన ఎటువంటి ఓటీటీ అప్డేట్ అనేది ఇంకా రాలేదు. వచ్చినట్లయితే మీకు త్వరలో అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాలీవుడ్లో ప్రజెంట్ కలెక్షన్స్తో దుమ్ము రేపుతున్నటువంటి మూవీ స్త్రీ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మూవీ ఇంత వేగంగా అయితే రాదు. కాకపోతే ప్రజెంట్ వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో రెంట్కి అయితే స్ట్రీమింగ్ అవుతుంది, కానీ ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. మరి మీరు ఎవరైనా తెలుగు లాంగ్వేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే అక్టోబర్ మంత్ 1st వరకు వెయిట్ చేయండి చాలు. మనకి అక్టోబర్ మంత్ 1st ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ప్రైమ్ వీడియోలో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కళింగ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్లో అక్టోబర్ మంత్ 11th నుంచి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ విజయ్ తలపతి గారిది ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి అక్టోబర్ మంత్ 11th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే అక్టోబర్ మంత్ 11th వరకు వెయిట్ చేయండి చాలు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.